ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై 30, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచేయును. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ హబక్కుకు గారికి దేవుడు దర్శనమిచ్చి అనేక సంగతులు తెలియపరిచినప్పుడు అవన్నిటిని బట్టి మరి హబక్కుకు గారు భయముతోను వణుకుచోను ఉంటుండగా దేవుడు అతడు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చి అతనికి జరగబోయేవన్నీ చెప్తూ దేవుని యొక్క ఉద్దేశాలు బయలుపరుస్తున్నప్పుడు హబక్కుకు గారు దేవుని యొక్క ఔన్నత్యతను మరి దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలమును వివరిస్తూ ఇక ఆయన ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును అంటూ ఆ పై వచనాల్లో చూస్తే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డెలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అని ఆయనే మాటలు చెప్పుకుంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్కు బయలుపడి మరి మీకు ఇలాంటి అపాయం వస్తుంది, మీకు నేను ఇలా శిక్ష విధిస్తాను, లేదంటే మీకు ఈ కష్టం వస్తుంది అని తెలిసినప్పుడు ఎవరైనాను భయపడతారు, ఎవరైనాను బెదిరిపోతారు, వణుకుపోతారు. అలాగే ఇర్మియా గారు కూడా ఆయనకు వచ్చిన దర్శనము, ఆ దేశానికి రాబోతున్నటువంటి ఇబ్బందిని బట్టి మరి శ్రమను బట్టి అతడు కూడా భయపడతారు. మీకు ఏమీ కాదు అని అన్నప్పటికీ కూడా, మిమ్మల్ని నేను రక్షిస్తాను అన్నప్పటికీ కూడా భయాందోళన చెందిన వారే. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన జీవితంలో రాబో కాలంలో ఏం జరుగుతుందా అనేది మనకు తెలుసు. దాని విషయమై మీరు కాపాడబడుదురని తెలిసినప్పటికీ మనకంటూ ఒక భయం అనేది ఉంటుంది. దేవుడు మన జీవితంలో ఏదైతే చేస్తారో దానికి మనం తల వంచినప్పుడు, దేవుడు చిత్తంలో ఉండి దేవుని మార్గంలో నడిచినప్పుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలనుకునేటప్పుడు దేవుడు మన జీవితంలో ఏవి చేస్తారో అవి మనము స్వీకరించేవారుగా ఉండాలి. మనం ఎన్నో అడుగుతాం దేవునికి, నా జీవితంలో ఇది కావాలి అని ఎన్నో కోరుకుంటాము. అది జరగకపోతే దేవుని మీద మనం అలగకూడదు, దేవుని మీద మనం సొనగకూడదు, దేవునిని ప్రశ్నించి శోధించేవారుగా ఉండకూడదు. ఇక్కడ హబక్కు గారు అంటున్నారు, నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అవి నాకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా నా దేవుడు నాకు బలము, ఆయన నాకు రక్షణ, ఆయన యందు నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను, దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే నమ్మకం కలిగి ఉన్నాడు గనుక ఆయన ధైర్యం కలిగి ఉన్నారు. ఈరోజు మనము కూడా మన జీవితంలో ఏవి లేకపోయినా సర్వోన్నతుడైన దేవుడు మాకున్నాడు, ఆయనకంటే ఇంకేం కావాలి అనే యొక్క నెమ్మదిని కలిగి మనం ధైర్యం కలిగి ఉంటే దేవుడు ఏది ఇస్తారో అది మనం తీసుకోగలుగుతాం, శ్రేష్టమైనవి మనము పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.